కెనడాలో ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు ప్యూర్ హిందూ హేటర్స్, ప్యూర్ ఇండియా హేటర్స్. ఇందులో ముస్లిం సామాజిక వర్గం ఉన్నారు, సిక్కు సామాజిక వర్గం ఉన్నారు. ఖలిస్తానీలు అనమాట. వీళ్ళు పంజాబ్ ఏదైతే పాకిస్తాన్లో ఉన్న పంజాబు, భారత్లో ఉన్న పంజాబ్ కలిసిపోవాలని కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూనే మొన్న నరేంద్ర మోడీని ఏది ఆర్ఎస్ఎస్ నిషేధించాలని లెటర్లు రాసేది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళే యోగి ఆదిత్యనాథ్ మీదన ఒక లెటర్ రాసుకొచ్చారు. ఇది హెడ్డింగ్లు ఎలా పెడతారు? యోగి మీద కెనడా యాక్షన్ అని పెడతారు. రేపు పొద్దున ప్రచారం అట్లా చేసుకొస్తారు. వాస్తవంగా జస్టిస్ ఫర్ ఆల్ కెనడా అనేటటువంటి సంస్థ, కెనడియన్ ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ ఇన్ ఇండియా, CFHRDI కలిసి గ్లోబల్ అఫైర్స్ కెనడా వాళ్ళకి ఒక లెటర్ రాసుకొచ్చారనమాట. ఇందులో యోగి ఆదిత్యనాథ్ అనేటటువంటి ఆయన చాలా కీలకం. భారతదేశంలో ముస్లింల మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇండియన్ అఫీషియల్స్ని ఉటంకిస్తూ ఈయన మీదన యోగి ఆదిత్యనాథ్ చర్య తీసుకోవాలి. ముస్లింలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారుల మీద కూడా ఆయన వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని, హిందూ అధికారుల మీద కూడా వ్యతిరేకంగా ప్రవర్తించాడు. తప్పు చేసే వాళ్ళ మీద తప్పు చేశారనే ప్రవర్తిస్తారు. బట్ యోగి ఆదిత్యనాథ్ మీదన ఆంక్షలు పెట్టాలి అంటూ లెటరు రేపు మాపు ఐక్యరాజ్య సమితికి, అమెరికాకు కూడా రాస్తారు వీళ్ళు.